అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి చెందితేనే ప్రభుత్వం విజయం సాధించినట్లని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజల సంతృప్తి 80% చేరితేనే పాలనలో మెరుగుదల కనిపిస్తుందని విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో అన్నారు. సంక్షేమ పథకాలకు తన పేరు పెట్టవద్దంటూ పాలనా యంత్రాంగాన్ని ఘాటుగా హెచ్చరించారు. సంక్షేమానికి ఎక్కువ నిధులిస్తున్నా ఫలితాలు ఉండడం లేదని అధికారులపై మండిపడ్డారు. జూన్ 15 నుంచి జన సమాచార నిధి సర్వే చేపట్టి 36 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. చంద్రన్న పేరు ఇకపై ఏ ప్రభుత్వ సంక్షేమ పథకానికి పెట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండానే ప్రతి పథకానికి తన పేరు పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. మంచి పనుల ద్వారానే ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. చంద్రన్న బీమా, చంద్రన్న సంచార వైద్యశాల, చంద్రన్న బాట మినహా మిగిలిన సంక్షేమ పథకాలకు తన పేరు తొలగించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ శాఖలో సరైన ఫలితాలు రాకపోవడంపైన సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 2 నుంచి 8 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఖరారు చేశారు. జూన్ 2న నవనిర్మాణ దీక్ష చేపట్టనుండగా జూన్ 8న అధికారం చేపట్టిన రోజును పురస్కరించుకొని మహాసంకల్పం పేరిట కార్యక్రమం నిర్వహించనున్నారు. జూన్ 3 నుంచి 7 వరకు అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జూన్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రోజుకు 12 ఇళ్లను సర్వే చేసేలా ఐటీ సలహాదారు జె సత్యనారాయణ నేతృత్వంలో దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. 36 రోజుల్లో 35,000 మంది సిబ్బందితో సర్వే పూర్తి చేయనున్నారు. రానున్న రోజుల్లో చేనేత, హస్తకళా వృత్తుల ప్రోత్సాహానికి అత్యంత ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. చేనేత రంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి చీరలకు విదేశాల్లో గిరాకీ ఉందన్న సీఎం ఖరీదైన చీరలు నేసే చేనేత కళాకారులకు విదేశీ మార్కెట్తో సంబంధాలు నెలకొల్పేలా ప్రైవేటు ఏజెన్సీలను ప్రోత్సహించాలన్నారు. చేతి వృత్తులు, కులవృత్తుల వారిని ప్రోత్సహించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు బోయలు, వడ్డెరలకు రుణాలిస్తామని సీఎం తెలిపారు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ 80% రావాలా. మేము పని చేశాం, ప్రజలు అభినందించడం లేదు అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. మీరు చేసే విధానంలో తప్పుంది. మీరు కమ్యూనికేషన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. మీరు ఒక ఫామ్ పాండ్ దువ్వారమన్నా, నిన్న నీళ్లు చూశారు, రైతుల్లో ఉత్సాహం వచ్చింది. మీరు ప్రోయాక్టివ్ అయ్యారు, ఇంకా అందరూ వస్తారు. అంటే మనం చేసే పనికి వాళ్ళు చూపించే ఉత్సాహం కానీ సహకారానికి కోరిలేషన్ ఉంది. వేరే రాష్ట్రాలు నాకంటే బాగా చేస్తున్నారంటే 2 నిమిషాలు నేను అసూయ పడతాను. 2 నిమిషాలు ఆలోచించి వాళ్ళకంటే బెటర్గా ఏం చేయాలని ఆలోచిస్తాను. అసూయ దానికోసం, వాళ్ళ గురించి బాధపడే దానికోసం కాదు. దయచేసి అందరం కలిసి పనిచేద్దాం, బాధ్యత తీసుకుందాం. కలెక్టర్ల సమావేశంలో 2వ రోజు వ్యవసాయ, వాణిజ్యం, పర్యాటకం, గృహ నిర్మాణం, విద్య, సంక్షేమం, వైద్యారోగ్య, సెర్ఫ్, చంద్రన్న బీమా అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. చివరగా అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శాంతి భద్రతలపై సమీక్షిస్తారు. ప్రతి జిల్లాకు సంబంధించి మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్, ఎస్పీతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై ఆయా జిల్లాల్లో అంతర్గత రాజకీయ ఇబ్బందులు, ఇతర అంశాలు చర్చించనున్నారు.